సింగరేణి కార్మిక సంస్థల ఎన్నికలు అంటే కార్మికుల సంక్షేమం కోసం జవాబుదారీతనం తీసుకువచ్చేందుకే. అయితే గత టర్మ్లో మాత్రం అదేది జరగలేదని, అధికారం అండతో బీఆర్ఎస్ అనుబంధ సంఘం రెచ్చిపోయింది అని మిగతా సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతి పనికి రేటు కట్టారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పూర్తిగా ఎదురుగాలి ఉంది అంటున్నారు. సింగరేణి ఎన్నికల్లో సత్తా చాటుతామన్న ధీమాలో ఐఎన్టీయూసీ నేతలు ఉన్నారు. దీనికి సంకేతంగా ఆ సంఘంలోకి చేరికలు కూడా పెరిగాయి. 1998 నుంచి సింగరేణిలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు జరిగాయి. 1998 నుంచి వరుసగా 2 సార్లు ఏఐటీయూసీ విజయాన్ని సాధించింది. 2003లో ఐఎన్టీయూసీ గెలిచింది. ఈ సంఘానికి అదే చివరి గెలుపు. కానీ ఈసారి సీన్ మార్చేస్తామంటున్నారు. 2007లో మరోసారి ఏఐటీయూసీ గెలవగా 2012-17 ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2 సార్లు గెలిచింది. 2017లో టీబీజీకేఎస్ 2 ఏళ్ల కాలం పరిమితితో విజయాన్ని సాధించగా ఆ తర్వాత పదవీ కాలాన్ని 4 ఏళ్లకు పెంచాలని టీబీజీకేఎస్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు 4 ఏళ్లకు పొడిగించగా పదవీకాలం పూర్తయినా కూడా ఎన్నికలు నిర్వహించలేదు. అసెంబ్లీ ఎన్నికలు ముందు సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తే ఆ ప్రభావం 6 జిల్లాల్లోని 11 అసెంబ్లీ స్థానాలపై పడుతుందనే భయంతో బీఆర్ఎస్ ఎన్నికలను వాయిదా వేయిస్తూ వచ్చింది. కాలపరిమితి ముగిసినా టీబీజీకేఎస్ గుర్తింపు హోదాలో కొనసాగుతూ ఉండటంపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి పెంచింది. పైగా కోల్ బెల్ట్ ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులకు సింగరేణిలో ప్రోటోకాల్ వర్తింపచేయటం, ఏటా 2 కోట్ల చొప్పున అభివృద్ధి కోసం ఫండ్స్ కేటాయించటం, సింగరేణి ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన డిఎంఎఫ్టీ, సిఎస్ఆర్ఎఫ్ ఫండ్స్ను మళ్లించడం వంటి చర్యలపై కార్మికులు గుర్రుగా ఉన్నారు. దీంతో ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్కు ఓటమి తప్పదని తేల్చేశారు. సింగరేణి కార్మికులు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు జై కొట్టారు. సింగరేణి కార్మికులు ఉన్న స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధి కార్మిక క్షేత్రాల్లోని 12 నియోజకవర్గాలతో పాటు కార్మికులు ప్రభావితం చూపే నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించింది కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 స్థానాల్లో సిట్టింగులకే టికెట్లు ఇచ్చింది. కానీ అన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు షాకే తగిలింది. 9 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో సిపిఐ గెలిచాయి. దీంతో ఇప్పుడు జరగబోయే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అనుబంధ సంఘం గెలుపు ఖాయమంటున్నారు. గోదావరి ప్రాణహిత నదీ తీర ప్రాంతంలో 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో సింగరేణి బొగ్గు గనులున్నాయి. ఈ ప్రాంతం అన్నిటినీ కోల్ బెల్ట్గా పిలుస్తారు. తెలంగాణలోని 6 జిల్లాల పరిధిలో ఈ కోల్ బెల్ట్ విస్తరించి ఉంది. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 42,000 మంది కార్మికులు ఉన్నారు. వీరితో పాటు 20,000 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు కూడా పనిచేస్తున్నారు. 60,000 మందికి పైగా పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ల బాధలు ఒకటి కాదు. సమస్యలు తీరుస్తామని చెప్పినా గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదని హామీలు ఇచ్చి వదిలివేశారని సింగరేణి కార్మికులు ఆరోపించారు. ఏళ్లకేళ్లు పెండింగ్లో ఉన్న వాటిని సైతం కనీసం పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కార్మికుల నుంచి భారీ మొత్తంలో కేంద్రం రాబట్టుతోందని కార్మికులు అంటున్నారు. తాజాగా కోల్బెల్ట్ ఏరియాలో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ గాంధీ కూడా ఐటీ మినహాయింపు హామీ ఇచ్చి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా సింగరేణి కార్మికుల ఐటీ మినహాయింపు విషయంపై చాలాసార్లు హామీలు ఇచ్చి వెళ్లారు. సింగరేణి కార్మికులంటే బార్డర్లో జవాన్లు అని, జవాన్లకు లేని ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి కార్మికులకు ఎందుకు అని కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇది కేంద్రం పరిధిలోని విషయమే
అయినా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు దిశగా కేసీఆర్ ఎన్నడూ ప్రయత్నాలు మాత్రం చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎక్కువ పని గంటలు ఉంటున్నాయని, మెకనైజేషన్తో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, కాంట్రాక్ట్ నియామకాలు, అవుట్సోర్సింగ్ వంటి సమస్యలు కార్మికుల ముందు ఉన్నాయి. అటు సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు కూడా పింఛను విషయంలో తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. సుదీర్ఘకాలంగా వేతన సవరణ అమలు కాకపోవడంతో పాత పింఛన్లే వస్తున్నాయని, కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్లో సమస్యలు ఉంటున్నాయని అన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదని కొన్ని సంఘాల నాయకులు అంటున్నారు. ఒక్కరోజు సర్వీసు మిగిలి ఉన్న వారిని కూడా కారుణ్య నియామకాలకు పరిగణంలోకి తీసుకుంటామని గతంలో ఇచ్చిన కేసీఆర్ హామీ అమలు కాలేకపోయిందని అన్నారు. పేర్లు తేడా ఉన్నవారికి అసలు పేర్లతో క్రమబద్ధీకరిస్తామన్న హామీ కూడా చెయ్యలేదని అంటున్నారు. కొత్తగా భూగర్భ గనులు ఏర్పాటు చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని అన్నారు. కానీ ఈ 10 ఏళ్లలో కొత్త గని ఒక్కటి కూడా రాలేదని కార్మిక సంఘాల నేతలు, కార్మికులు గుర్తు చేస్తున్నారు. పేరు మార్పు సహా పెండింగ్ హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హామీలు ఇచ్చారు. కారుణ్య నియామకాలు చేపడతామని, ఒక్క డిపెండెంట్ ఉద్యోగం కూడా పోనివ్వబోమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పడంతో వేల మంది కార్మికులు తమ వారసులను ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ సింగరేణి యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్లో పేర్కొన్న రూల్స్ ప్రకారం చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశం దొరుకుతుందని అంటున్నారు కార్మికులు. సింగరేణి సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 3,000 కోట్లు రాయల్టీ రూపంలో జమ అవుతోందని, కార్మికులు చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ ను అందులోంచి రియంబర్స్ చేయాలన్న డిమాండ్లు కూడా కార్మికుల నుంచి ఉన్నాయి. సింగరేణి కార్మికుల పీఎఫ్లో సమకూరిన మొత్తాలపై వచ్చే వడ్డీపైన ఇన్కమ్ ట్యాక్స్ పడుతోందని, వార్షిక వడ్డీ 2.5 లక్షలు దాటితే దానిపై పన్ను చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. ఈ పన్నులో రాయితీ రావాలంటే పార్లమెంటులో బిల్లు పాస్ అవ్వాలని గుర్తు చేస్తున్నారు. అలాగే కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చినా ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఇవ్వలేదని కొన్ని కార్మిక సంఘాలు అంటున్నాయి. సింగరేణిలో సుమారు 49,500 క్వార్టర్లు ఉన్నాయని, 35,000 మంది కార్మికులు క్వార్టర్లలో ఉంటూ ఉండగా 14,500 క్వార్టర్స్లు అన్యాక్రాంతమయ్యాయని అంటున్నారు. సింగరేణి సంస్థకు ఉన్న 12,000 ఎకరాలలో కార్మికులకు స్థలాలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అటు ప్రైవేటు కంపెనీలకు కోల్ మైనింగ్ అవకాశం కల్పించేలా ఈ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వల్ల సింగరేణి సంస్థ మనుగడకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఆందోళనలో కార్మికులు ఉన్నారు. విద్యుత్ సంస్థలతో పాటు సింగరేణి సంస్థలో జరిగిన కుంభకోణాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9.5 ఏళ్లలో ఒకే వ్యక్తి సీఎండీలో కొనసాగారన్నారు. ఈ క్రమంలో వేల కోట్లు మిస్యూజ్ చేశారని, వెంటనే దీనిపై విచారణ చేయించాలని కోరారు. సింగరేణికి ట్రాన్స్కో నుంచి 17,000 కోట్లు, జెన్కో నుంచి 12,000 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం సింగరేణి కార్మికులందరికీ కూడా ఇంటి జాగా కేటాయించాలని అన్నారు కూనంనేని. సింగరేణి కూడా దీని పరిధిలోకి ప్రత్యేకంగా ఈ జ్యుడిషియల్ విచారణ పరిధిలోకి తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను. దాదాపు 50-60 వేల కోట్లు దాన్ని మిస్యూజ్ అయినాయి, పక్కకు వెళ్ళిపోయాయి. ₹1 కూడా ప్రభుత్వం వాళ్ళకి పే చేయలేదు. ఈ పద్ధతుల్లో ఉండటం వలన సింగరేణిలో ఒకప్పుడు బాగా సిరులు నింపిన సింగరేణిని మా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఇవాళ సిరులు లేవు, ఎండిపోతున్న సింగరేణిగా అయింది, కార్మికులు లేని సింగరేణిగా అయింది. సింగరేణి అంటే బండ చాటున బండ కింద నలిగిపోతున్న కార్మికుల రక్తంతో నల్లబొగ్గు ఎర్రగా మారినటువంటి గొప్ప చరిత్ర కలిగిన సింగరేణి. మహానుభావులు శేషగిరిరావు గారు, కొమరయ్య గారు, విఠలరావు, పెద్ద వాళ్ళందరూ సింగరేణిని కాపాడటానికి ఎంతో కృషి చేస్తే ఇవాళ సింగరేణి ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కొత్త ప్రభుత్వం దాన్ని ఎలా సెట్ చేయాలో దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
సింగరేణిలో పనిచేసే కార్మికులు దిగిపోయిన తర్వాత సొంత ఇల్లు లేనటువంటి దిక్కు లేని పరిస్థితుల్లో ఒకనాడు దక్షిణ భారతదేశానికే వెలుగులు ఇచ్చినటువంటి సింగరేణి ఇవాళ దిగిపోయిన తర్వాత కార్మికులు సొంత ఇల్లు లేకుండా మన వాచ్మెన్ లాగానో ఇంకో చోట ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అందుకని కొత్త ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళకి చాలా స్థలం ఉంది సింగరేణిలో, ఎకరాల స్థలం ఉంది. పనిచేసే ప్రతి కార్మికుడు 200 గజాలు స్థలం ఇస్తే వాళ్ళే మళ్ళీ ప్రభుత్వం లోన్ ఇస్తుంది, బ్యాంకులు లోన్ ఇస్తాయి, ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. టీబీజీకేఎస్ లీడర్లు ప్రతి పనికి రేటు పెట్టడం, పైరవీ లేనిదే గన్నుల్లో ఏ చిన్న పని కాదనే దుస్థితికి తీసుకువచ్చారని కార్మికులు ఆరోపిస్తున్నారు. 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకూలంగా 2012, 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్కు కార్మికులు పట్టం కట్టారు. అయితే 2012 నుంచి టీబీజీకేఎస్ నేతల అవినీతి, అక్రమాలు, దందాలు మొదలయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల సింగరేణి ఆఫీసర్లపై ఒత్తిళ్లు తీసుకువచ్చి వందలాది మంది ఖాళీ క్వార్టర్స్ను బీఆర్ఎస్ పార్టీ, యూనియన్ లీడర్లు, అనుచరులకు కట్టబెట్టారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో సీనియర్, అర్హులైన సింగరేణి కార్మికులకు క్వార్టర్స్ దక్కకుండా పోయాయని అంటున్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలు సింగరేణికి 29,000 కోట్లకు పైగా బాకీ పడడంపై రాష్ట్ర సర్కారు సీరియస్ గా ఫోకస్ పెట్టింది. బకాయిలు ఇంతలా పేరుకుపోవడానికి కారణాలు ఏమిటని ఆరా తీస్తోంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కారు అనుసరించిన విధానాల వల్ల సింగరేణి దివాలా తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ సంస్థలు బకాయిలు పడ్డ 1,000 కోట్లను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. దీంతో ట్రాన్స్కో, జెన్కో సంస్థల బకాయిలు పెరిగిపోయాయి. కోల్ బకాయిలు 14,000 కోట్లు, కరెంటు బకాయిలు 15,000 కోట్లు కలిపి మొత్తం 29,000 కోట్లకు పైగా సింగరేణికి బాకీ పడ్డాయి. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట 100 కోట్ల ఫండ్స్ ను పక్కదారి పట్టించారంటున్నారు. సిఎస్ఆర్ కింద ఏటా 250 కోట్లను ఖర్చు పెట్టారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టాల్సిన ఈ ఫండ్స్ ను మిగతా నియోజకవర్గాలకు మళ్లించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విద్యుత్ సంస్థల నుంచి బకాయిలు రాకపోవటం, ఫండ్స్ ను దారి మళ్లించడం వల్ల సింగరేణి కార్మికులకు జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సింగరేణికి 3,450 కోట్ల బాండ్స్, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండగా ప్రస్తుతం 5,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయంటున్నారు. కార్మికులకు, ఉద్యోగులకు నెలకు 250 కోట్ల జీతాలు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఇవి ఇవ్వలేక బాండ్లు కుదువ పెట్టడంతో పాటు బ్యాంకుల దగ్గర సంస్థ అప్పులు చేస్తోంది. ప్రతి నెలా అప్పులు తెస్తే తప్ప కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి సింగరేణి చేరుకుందని అంటున్నారు కార్మికులు. మొత్తంగా ఈసారి తీవ్ర వ్యతిరేకతను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎదుర్కొంటోంది.